హాయ్ అండి. మన ఇంట్లోని ఏమైనా ఐటమ్స్ అవి కొనేటప్పుడు ఈ రకంగా బాక్సులు అవి వస్తూ ఉంటాయి. దాన్ని మనం దేనికైనా యూస్ చేసుకోవడానికి ఈ రకంగా నైఫ్ ఒకటి తీసుకోవాలి. అది ఇలా రంపంలాగా ఉండాలి. రంపం చాకులాగా ఉంటే మనకి కట్ చేసుకోవడానికి అది ఐటమ్ వీలుగా ఉంటుంది. దాన్ని మనం ముందుగా ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఈ రకంగా కట్ చేసుకున్నాక తర్వాత ఈ రకంగా ఎడ్జెస్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మనం మళ్ళీ సిజర్ తోటి కొంచెం నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా గిఫ్ట్ బాక్సెస్ అవి కవర్స్ అవి వస్తూ ఉంటాయి కదండి, ఆ గిఫ్ట్ బాక్స్ కవర్లకి సైడ్ రౌండ్ కూడా అతికించుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే మాత్రం ఇలానే ఉంచేసాను. మనకి ఇది కూడా అలాగా యూజ్ అవుతుందండి. దీన్ని కూడా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకొని ఈ రకంగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఒక బాక్సు 2 ఐటమ్స్ అవుతుంది. ఇలాగా ఒక బాక్సు 2 బాక్సులుగా మనకి రెడీ అవుతాయి. దీంట్లోని మనం ఏవైనా ఇయర్ రింగ్స్ అవి కూడా చక్కగా వేసుకోవచ్చు. సింగిల్ బాక్స్లో కనుక వేసుకుంటే అన్నీ కలిసిపోతూ ఉంటాయండి. కలిసిపోకుండా మనం చక్కగా ఇలాగా ఈ బాక్సుల్లోని సపరేట్గా అన్నీ పేర్చుకుంటే ఎప్పటికప్పుడు అన్నీ కూడా అలా చక్కగా తీసుకోవడానికి బాగుంటుంది. ఈ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంతా కూడా ఇలాగ మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడు తీసుకున్నా కూడా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది. అలాగే మనకి వచ్చే కొన్ని బాక్సులు అవి ఉంటాయి కదండి, ఇలాగా ఇన్నర్స్ అని అవి కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇది కూడా చూడండి, ఇలా కొన్ని బాక్సెస్ అవి వచ్చినప్పుడు మనం ఇలాగా యూస్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.